సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ ప్లూటోనియం. రచన శ్రీ సుధామయి. నీలాకాశంలో వెండి మబ్బులు గుమిగూడి శ్వేతవర్ణపు చట్రంలాగా ఏర్పడి ముందుకు కదిలాయి. మంచు శిఖరాల మీదుగా పయనిస్తూ హిమవన్నగమైన చంద్రశిల శిఖరం మీదుగా కమ్ముకున్నాయి. ఆ దృశ్యం ఆకాశాన్నంటుతున్నట్టు, సమున్నత శిఖరానికి వెండి మబ్బుల గొడుగు పడుతున్నట్టుగా ఉంది. అది సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉన్న చంద్రశిలా శిఖరం. మహోన్నతమైన మహాశిఖరాలు హిమాలయాలలో చంద్రశిలా శిఖరం సుందరమైన స్ఫటిక కాంతులు వెదజల్లుతూ మహిమాన్వితంగా విలసిల్లుతూ ఉంది. సూర్యుడి కిరణాలు పడి బంగారు రంగులో మెరిసిపోతున్న మంచు పర్వతాలు, ఇరుకైన మంచు మార్గాలు, అక్కడక్కడా ఏర్పడిన మంచు జలపాతాలు, వెండి కొండలపై ఏర్పడిన వెండి మబ్బులు పర్వతారోహకులకు స్వాగతం పలుకుతున్నాయి. న్యూఢిల్లీ లోధి రోడ్లో 9వ బిల్డింగ్ చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంది. ప్రతి చోట కనిపించేటట్టు, ఇంకా కనిపించకుండా రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఆ బిల్డింగు ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయం. ఆ బిల్డింగ్లోని 2వ అంతస్తులో ఒక కాన్ఫరెన్స్ హాల్. ఆ కాన్ఫరెన్స్ హాలులో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ బ్రిజేష్ అగర్వాల్తో పాటు ఇతర అధికారులు అక్కడ ఉన్నారు. వారందర్నీ చూస్తున్న బ్రిజేష్ అగర్వాల్, ఒక ముఖ్యమైన వ్యక్తి రాగానే మన మీటింగ్ మొదలవుతుంది అని వివరించాడు. అక్కడున్న వారందరూ ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని వేచి చూడసాగారు. సరిగ్గా 5 నిమిషాలలో ఒక స్ఫురద్రూపి అయిన వ్యక్తి ఆ హాల్లోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తిని చూడగానే బ్రిజేష్ అగర్వాల్, "వెల్కమ్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్" అంటూ ఆహ్వానించాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరా అని అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అక్కడున్న అధికారులందరికీ ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ, "మన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ విజయ్ వర్మ" అన్నాడు. విజయ్ వర్మ పేరు వినగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. విజయ్ వర్మ అందరినీ చిరునవ్వుతో చూస్తూ తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. విజయ్ వర్మ అక్కడికి వచ్చాడంటే జరగబోయే మీటింగ్ ఎంత ముఖ్యమైనదో అక్కడున్న వారందరికీ అర్థమైంది. డైరెక్టర్ ఏం చెప్పబోతున్నాడా అని అందరూ ఒక్కసారిగా అలర్ట్గా ఉండిపోయారు. బ్రిజేష్ అగర్వాల్ అందరినీ చూస్తూ, "మీకందరికీ ఆపరేషన్ హ్యాక్ట్ గురించి దాదాపుగా తెలిసే ఉంటుంది" అని చెప్తూ అక్కడున్న ప్రొజెక్టర్ని ఆన్ చేశాడు. అందులో నందాదేవి పర్వతం. అందరినీ చూస్తూ ఇలా చెప్పనారంభించాడు బ్రిజేష్ అగర్వాల్. 1964లో చైనా మొదటిసారిగా అణుధార్మిక పరీక్షలు నిర్వహించింది. అది గమనించిన అమెరికా కలవరపాటుకు లోనైంది. తర్వాత చైనా మీద నిఘా పెట్టడానికి అమెరికా ఇండియా సాయాన్ని కోరింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన ఇంటెలిజెన్స్ బ్యూరో సహాయం అడిగింది. ఇందులో భాగంగా అమెరికా నుండి వచ్చిన ఒక 2 కమ్యూనికేషన్ సెట్లు, ప్లూటోనియం క్యాప్సిల్స్, 6 అడుగుల పొడవున్న యాంటీనా, ఒక విద్యుత్ ప్యాక్, దాదాపు 57 కిలోలున్న ఈ సరంజామాను ఇండియా, అమెరికాకు చెందిన పర్వతారోహకుల బృందం నందాదేవి పర్వతం మీదకు మోహరించడానికి బయలుదేరారు. కానీ 7,816 మీటర్ల ఎత్తున్న నందాదేవి పర్వతాన్ని సగం దూరం మాత్రమే అధిరోహించిన ఆ బృందానికి మంచు తుఫాను వలన ఆటంకం ఏర్పడింది. ముందుకు వెళ్లడానికి వీలులేక బృందం ఆ నిఘా పరికరాలన్నింటినీ అక్కడున్న
ఒక చదరపు మంచు ఫలకం మీద పేర్చి కిందకు వచ్చారు. తిరిగి వచ్చిన ఆ పర్వతారోహక బృందానికి సుమారు 5-6 నెలల వరకు వాతావరణం అనుకూలించలేదు. తర్వాత నందాదేవి శిఖరం మీద వదిలేసిన ఆ సామాగ్రి కోసం వెళ్లి చూస్తే అక్కడ అణుధార్మిక పదార్థంతో కూడిన ప్లూటోనియం క్యాప్సూల్స్ తో సహా జనరేటర్లు, యాంటీనాలు, మొత్తం వస్తువులు అదృశ్యమైపోయాయి. వాటి కోసం అణువణువునా గాలించారు. కాని ఒక్క వస్తువు, ఆనవాలు కూడా దొరకలేదు. అవన్నీ మంచులో కలిసి కొట్టుకుపోయాయి. ప్లూటోనియం క్యాప్సూల్స్ జీవితకాలం 100 సంవత్సరాలు. అది గాలిలో, ధూళిలో కలిసిపోయే అవకాశం ఉంది. లేకుంటే చాలా వేడిగా ఉండే అందులోని జనరేటర్ హిమనీనదం మంచును కరిగించుకుంటూ మంచు అడుగు భాగానికి జారిపోయి ఉండవచ్చు అని చెప్పి ఉత్కంఠగా వింటున్న అందరినీ చూస్తూ ఒక క్షణం ఆగిపోయాడు బ్రిజేష్ అగర్వాల్. తిరిగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి వస్తే ఉత్తరాఖండ్లో వస్తున్న మెరుపు వరదలకు కారణం ప్లూటోనియం కరిగి మంచు ఫలకాలను కదిలించటం. ఆ ఫలకాలు విరిగిపోయి నదుల్లో ఉప్పెనెల పైనీరు పొంగి అక్కడి ప్రాంతాలను ముంచివేయడం జరుగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆ ప్లూటోనియం క్యాప్సూల్స్ తో పాటు మిగిలిన పరికరాల జాడ కనిపెట్టి వాటిని నిర్వీర్యం చెయ్యాలి. అందుకు మీలో కొందరు విజయవర్మ నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి నందాదేవి శిఖరాన్ని చేరుకోవాలి. అక్కడి నుంచి మీ పరిశోధన ప్రారంభించి ఆ వస్తువుల జాడ కనిపెట్టాలి. అదంతా వింటున్న అందరూ ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాస తీసుకున్నారు. ఇంతలో విజయవర్మ పైకి లేచాడు. అందరినీ చూస్తూ డైరెక్టర్ వంక చూశాడు. ఈ టాస్క్ నేనొక్కడే పూర్తి చేస్తాను. ఇవాళ్లే నేను ఉత్తరాఖండ్ రాష్ట్రం బయలుదేరతాను అని మందహాసం చేస్తూ వివరించాడు. డైరెక్టర్తో సహా అక్కడున్న మిగిలిన అధికారులందరూ అభినందనపూర్వకంగా విజయవర్మను చూశారు. రుద్రప్రయాగ్ జిల్లా ఓఖీమఠ్. ఓఖీమఠ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే చోప్టా సముద్ర మట్టానికి 2680 మీటర్ల ఎత్తులో ఉంది. తాను చేయబోయే టాస్క్ కు సంబంధించిన సరంజామాతో చోప్టాలో అడుగుపెట్టాడు విజయవర్మ. చోప్టా నుండి 4 కిలోమీటర్లు శిఖరం పైకి ట్రెక్కింగ్ చేస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన శివాలయం తుంగనాథ్ దేవాలయం. సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో ఉన్న తుంగనాథ్ దేవాలయాన్ని చేరుకుంటే అక్కడి నుండి నందాదేవి శిఖరాన్ని ఆశాంతం పరిశీలించడానికి వీలుంటుంది అని విజయవర్మకు తన దగ్గరున్న మ్యాప్ చూసిన తర్వాత అర్థమైంది. తన పరిశోధనను అక్కడి నుండి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. చోప్టా నుండి తుంగనాథ్ దేవాలయానికి వెళ్ళడానికి సిద్ధమై అడుగులు ముందుకు వేశాడు విజయవర్మ. ఎదురుగా ఒక ఆర్చ్. ఆ ఆర్చ్ నుండి తుంగనాథ్ పర్వతానికి ఎక్కడానికి మెట్లదారి మొదలవుతుందని తెలుసుకొని ఆ ఆర్చ్ వద్దకు వెళ్ళాడు. మొదటి మెట్టు మీద అడుగుపెట్టగానే ఒక పక్కగా ఉన్న మందిరం నుండి గంటలు మోగాయి. గాలి నుండి తేలుతూ వచ్చిన మంచు తుంపరలతో కలిసి వచ్చిన పువ్వులు విజయవర్మ తలను ఆశీర్వదించినట్టుగా తాకాయి. ఆ దృశ్యం విజయవర్మను స్వయాన ఆ తుంగనాథ మహాదేవుడే ఆశీర్వదించినట్టుగా ఉంది. తుంగనాథ్ దేవాలయానికి నిట్ట నిలువున ఇరుకుదారుల్లో విశాలమైన పచ్చికలో జలపాతాల మధ్య నడక సాగిస్తున్నాడు విజయవర్మ. ఎత్తుకు వెళ్లే కొద్దీ అక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమర్చిపోతూ ముందుకు సాగుతున్నాడు. అదే సమయంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ చుట్టూ కనిపించే కొండలను తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. మందాకిని, అలకనంద నదులు ప్రవహించే లోయ, హిమాలయాల చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న నందాదేవి, పంచబౌలి, బందేర్పంచ్, కేదార్నాథ్ పర్వతాలు, దూరంగా జలజలా దుముకుతున్న జలపాతపు సవ్వడులు,
అతి శీతల వాతావరణం. చుట్టూ ఆకుపచ్చని తివాచీ పరుచుకున్నట్టున్న పచ్చిక, ఆకాశాన్ని అంటుతున్నట్టు పైన్ వృక్షాలు, లోయలు. ప్రకృతి మొత్తం అక్కడే ఆహ్లాదంగా పోతపోసినట్టుగా ఉంది. అక్కడక్కడ నడక సాగిస్తున్న ఇతర యాత్రికులతో ఆ ప్రదేశం శివన్నామ స్మరణతో మారుమోగుతోంది. 4 కిలోమీటర్ల నడక తర్వాత తుంగనాథ్ దేవాలయాన్ని చేరుకున్నాడు విజయ్ వర్మ. అక్కడ అచ్చం కేదార్నాథ్ మందిరాన్ని పోలి ఉన్న తుంగనాథ్ మందిరం. ఆ మందిరం బయట ఒక మండపం. ఆ మంటపం వద్ద కూర్చుని అక్కడ నుండి చుట్టూ కలయి చూశాడు విజయ్ వర్మ. తుంగనాథ్ మందిరంలో శివనామస్మరణ వీణుల విందుగా ఉంది. అక్కడ నుండి చంద్రశిలా శిఖరానికి వెళ్లడానికి ఉద్యుక్తుడై పైకి లేచాడు. తన బైనాక్యులర్స్తో అక్కడ పరిసరాల్ని మరోమారు పరికించి చూశాడు. అక్కడ నుండి వెళ్లాలని అడుగు ముందుకు వేశాడు. ఒక్కసారిగా తుంగనాథ్ మందిరం నుండి వచ్చిన కిరణాలు ఏటవాలుగా ప్రసరిస్తూ ఎదురుగా ఉన్న నందాదేవి శిఖరం మీదికి ప్రసరించాయి. అది చూసిన విజయవర్మ ఆశ్చర్యపోయాడు. నందాదేవి శిఖరం పక్కన వంగి ఉన్న చిన్న కొండవాలు మీద ఆ కిరణాలు నిలిచిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన విజయవర్మకు తుంగనాథుడే తనకు దారి చూపినట్టు అనిపించింది. అప్పటిదాకా మందిరం లోపలికి వెళ్లని విజయవర్మ లోపలికి వెళ్లి తుంగనాథుడికి నమస్కరించాడు. బయటికి వచ్చిన విజయవర్మ తన ప్రయాణాన్ని చంద్రశిలా శిఖరం వైపుగా కొనసాగించాడు. చంద్రశిలా శిఖరం నుండి నందాదేవి పర్వతాన్ని దగ్గరగా వీక్షించవచ్చు. అక్కడి నుండి నందాదేవి పర్వతాన్ని ఆమూలాగ్రం పరిశీలించి తిరిగి నందాదేవి పర్వతం వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు విజయవర్మ. తుంగనాథ్ నుండి 1 కిలోమీటర్ నడక సాగిస్తే చంద్రశిలా శిఖరం. దూరంగా మేఘాలు కొండమీదకి దిగినట్టుగా ఉన్నాయి. అప్పుడప్పుడు మంచుతుంపర, చల్లటి గాలులు, వాన చినుకులు, కదిలి వస్తున్న వెండి మబ్బుల మధ్య చంద్రశిలను చేరుకున్నాడు విజయవర్మ. అక్కడ ఎదురుగా త్రేతాయుగంలో శ్రీరాముడు తపస్సు చేశాడని చెప్పబడుతున్న చంద్రశిలా శిఖరం. చంద్రకాంతితో పోటీ పడుతూ మిలమిలా మెరిసిపోతూ వెన్నెలను వెదజల్లుతున్న పర్వతం. అక్కడి నుండి నందాదేవి శిఖరాన్ని, గర్వాల్ హిమాలయాలను ఆశాంతం పరిశీలించాడు. తుంగనాథ్ మందిరం నుండి వెలువడిన కిరణాలు నందాదేవి పర్వత కొండవాలపై ఆగిపోయిన ప్రాంతాన్ని గుర్తుంచుకున్నాడు. ఇక వీలైనంత తొందరగా నందాదేవిని చేరుకోవటం తన ముందున్న కర్తవ్యమని భావించాడు. వెంటనే చంద్రశిలా శిఖరం నుండి కిందికి దిగడం మొదలుపెట్టాడు విజయవర్మ. హిమాలయాలలో పుట్టి దేవప్రయాగ వద్ద భాగీరథి నదితో సంగమించి గంగానదిగా పిలువబడే నది గోధుమ రంగులో ఉండి సంగమించిన తర్వాత నీలి ఆకుపచ్చ రంగులలో కనువిందు చేస్తూ ప్రవహించే నది అలకనంద. చోరాబరి హిమానీనదం నుండి ఉద్భవించి అలకనంది నదిలో సంగమించే అలకనంద ఉపనది మందాకిని. తుంగనాథ్ పర్వతం నుండి దిగిన విజయవర్మ ఆ 2 నదుల లయబద్ధమైన ధ్వనులను వింటూ, గలగలా ప్రవహిస్తున్న నీటి సవడులు వింటూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తాను అధిరోహించబోయే నందాదేవి పర్వతం మ్యాప్ తీసి పరిశీలించసాగాడు. మ్యాప్ పరిశీలిస్తూ ఉండిపోయిన విజయవర్మకు ఉన్నట్టుండి ఒక అసాధారణమైన ధ్వని చెవులకు సోకింది. ఆ ధ్వని వినగానే ఒక్కసారిగా నీటి ప్రవాహం వద్దకు వెళ్లి గమనించాడు. ఆ ధ్వని అక్కడ ప్రవహిస్తున్న నీటి నుండి వస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే నీటి సవడులలో ఏదో అసాధారణత గోచరిస్తోంది. అది పసిగట్టిన విజయవర్మ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ఇంతలో అక్కడ ప్రవహిస్తున్న అలకనంద నదిలో చేపలు గుంపులు గుంపులుగా తేలుతూ ఒడ్డుకు రావటం మొదలైంది.
ఎక్కడో నది మధ్య భాగంలోనో నీటి అడుగున ఉండే చేపలు అలా గుంపులు గుంపులుగా ఒడ్డుకు రావడం అనేది ఏదో ప్రమాదాన్ని సూచించినట్టు విజయవర్మకు అనిపించింది. అలాగే చేపలను చూస్తూ ఉండిపోయిన అతడికి మరొక విషయం మరింత కలవరపెట్టింది. అప్పటి వరకు నీలి ఆకుపచ్చ రంగులు మిళితమై ప్రవహిస్తున్న నీరు ఉన్నట్టుండి రంగు మారిపోయింది. నీరు మొత్తం రంగు మారిపోయి బూడిద వర్ణంలో ప్రవహిస్తున్నాయి. విజయవర్మకు అక్కడ తన కనుల ముందే అవన్నీ జరగడంతో ఏదో తెలియని ప్రమాదం ముంచుకొస్తుందని అతడి సిక్స్త్ సెన్స్ అతడిని పదే పదే హెచ్చరిస్తోంది. ప్రకృతి తనకు తెలియజేస్తున్న ప్రకృతి హెచ్చరికలా అనిపించింది. అతడి మెదడు ఏం చెయ్యాలా అని శరవేగంగా ఆలోచించసాగింది. వెంటనే అక్కడి అధికారులకు తానేం చేయాలనుకుంటున్నాడో వివరిస్తూ ఫోన్ చేశాడు. తక్షణమే స్పందించిన వారు విజయవర్మ చెప్పిన ప్రదేశానికి అతడు చెప్పిన సామగ్రిని తప్పకుండా పంపుతామని చెప్పారు. ఈలోపు విజయవర్మ అక్కడున్నవారని అప్రమత్తం చేసే పనిలో ఉండిపోయాడు. విజయవర్మ సూచించిన విధంగానే అక్కడున్న వారందరూ సురక్షిత ప్రాంతానికి చేరుకుంటున్నారు. విజయవర్మతో సహా అక్కడున్న ఇతరులు చూస్తుండగానే నందాదేవి శిఖరం పక్కన ఉన్న కొండవాలు ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. అది చూసిన విజయవర్మ ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. కారణం, తుంగనాథ్ ఆలయం వద్ద తాను ఉన్నప్పుడు తుంగనాథ్ మందిరం నుండి వచ్చిన కిరణాలు ప్రసరించినది అదే కొండవాల మీద. ఇప్పుడు అదే విరిగిపడిపోయింది అంటే అప్పుడే తుంగనాథుడు తనను హెచ్చరించాడని విజయవర్మకు అనిపించింది. పర్వత శిఖరం నుండి మంచు కొండవాలు ఒక్కసారిగా విరిగి కుప్పకూలగానే అదే సమయంలో ఉప్పెనలా నీరు పొంగి అక్కడున్న నదులు నీటి ప్రవాహాలలోకి దూకింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. విపరీతమైన వేగంతో ఉన్న ఆ ప్రవాహం అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, డ్యాంలను చీలుస్తూ ముందుకు దూకింది. ఒక్కసారిగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడ ఊపిరి పీల్చుకోలేనంత ఘాటైన వాసన ఆ ప్రాంతాన్నంతటినీ ఆవరించింది. ఆ వాసన సోకగానే అది ఎలా వచ్చి ఉంటుందో ఇట్టే ఊహించగలిగాడు విజయవర్మ. కాని అక్కడున్న వారిని విజయవర్మ ముందే హెచ్చరించడం వలన పెను ప్రమాదం నుండి అక్కడి వారందరూ బయటపడ్డారు. ఎత్తైన ప్రాంతంలో నిలబడి ఉన్న విజయవర్మకు తన ముందు చీతా హెలికాప్టర్లు ఎగరడం కనిపించింది. తన దగ్గరున్న వాకీటాకీ ద్వారా ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి రెస్క్యూ బృందాలు చేరుకోవడం గమనించాడు. వరదల్లో ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని రక్షించడానికి వచ్చిన రెస్క్యూని మనసులోనే అభినందించాడు విజయవర్మ. తర్వాత మరో హెలికాప్టర్లో తాడు నిచ్చెన సాయంతో హెలికాప్టర్లోకి చేరుకున్నాడు. వెంటనే అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ వారు టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టీబీఆర్ఎల్ చండీగఢ్తో కలిసి రూపొందించిన అత్యంత శక్తివంతమైన డ్రోన్ డిఆర్డిఓ భారత్ డ్రోన్. ఈ డ్రోన్ రియల్ టైం వీడియో స్టిల్ పిక్చర్లను అందించగలదు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పరిశీలించగల సామర్థ్యం ఉంది. నిర్దేశించిన ప్రాంతంలో ఎలాంటి వాతావరణంలో అయినా నిఘా ఉంచే దృష్టి పరికరాలు, సెన్సర్లతో కలిగి ఉండటం ఈ డ్రోన్ ప్రత్యేకత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమెరా, నైట్ విజన్ ఉన్న భారత డ్రోన్ ని పట్టుకొని హెలికాప్టర్ నుండి నందాదేవి శిఖరంపైకి దిగాడు విజయవర్మ. అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణంలో, మంచు కొండల్లో పనిచేసే డ్రోన్ ద్వారా తాను ప్లూటోనియం క్యాప్సూల్స్ ని కనిపెట్టగలననే నమ్మకం విజయవర్మలో మరింత బలాన్ని నింపింది. పరమశివుడు తన గలంలో విషాన్ని దాచుకొని గరళకంఠుడిగా మారినట్టు నందాదేవి పర్వతం కూడా
తనలో విషాన్ని దాచుకుని ఉంది. నందాదేవి పక్కగా ఉన్న విరిగి పడిపోయిన కొండవాల ప్రాంతం దగ్గరికి చేరుకున్నాడు విజయవర్మ. అక్కడ నుండి భారత్ డ్రోన్ వదిలాడు. ఒక పక్క ఆపరేట్ చేస్తూ మరో పక్క డ్రోన్ పంపుతున్న ఫోటోలను, వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. మంచు లోపలికి తాకుతూ హిమనీనాదాల వైపుగా డ్రోన్ సంచరిస్తోంది. అక్కడ మంచు తప్ప మరేమీ కనిపించడం లేదు. 2-3 గంటల తర్వాత డ్రోన్ పంపిన ఒక ఫోటోని చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విజయవర్మ. అక్కడ 55 సంవత్సరాల కిందట గల్లంతైన పవర్ ప్యాక్ నుండి విడిపోయి మంచును కరిగిస్తూ అడుగు భాగంలో చేరి ఉన్న ప్లూటోనియం క్యాప్సిల్. ఆ ప్లూటోనియం క్యాప్సిల్ని చూడగానే విజయవర్మకు ఒక్కసారిగా తెలియని శక్తి ఆవరించింది. కారణం, ప్లూటోనియం క్యాప్సిల్ జీవితకాలం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు ఆ క్యాప్సిల్ నుండి వచ్చే ప్రమాదం అంతగా ఉండదు. కానీ ఆ తర్వాత అది కరిగిపోయి గాలిలో, ధూళిలో, నీటిలో కలిసిపోయి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఆ ప్లూటోనియం క్యాప్సిల్ ప్రభావం హిరోషిమాపై వేసిన అణుబాంబులో సగం ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మంచు అడుగు భాగానికి చేరి ఉన్న ప్లూటోనియం క్యాప్సిల్ని బయటకు తీసుకురావాలి. మంచు అడుగు భాగంలోకి వెళ్లాలంటే అక్కడున్న మంచును తొలగిస్తూ వెళ్ళాలి. మంచును కోసే పరికరాన్ని తీసుకుని డ్రోన్ పంపుతున్న ఫోటోలను చూస్తూ ఆ దిశగా మంచును పొరలు పొరలుగా కోస్తూ మెల్లిగా కిందికి దిగాడు విజయవర్మ. అక్కడ ఎదురుగా ప్లూటోనియం క్యాప్సిల్. వెంటనే తన దగ్గరున్న బలమైన మోకులాంటి తాడు తీసుకొని ఆ క్యాప్సిల్ని ముడివేయాలని దాని దగ్గరగా వెళ్ళాడు. కాని అది అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు మరల పైకి వెళ్లి తన దగ్గరున్న పవర్ ప్యాక్ని తీసుకుని రావడం అంటే ఎదురుగా కనిపిస్తున్న ప్లూటోనియం క్యాప్సిల్ని తీసుకెళ్లాలనే నిశ్చయించుకున్నాడు. ఆ వేడిని భరిస్తూనే తాడుతో ప్లూటోనియం క్యాప్సిల్ని ముడివేశాడు. వేడి, అతిశీతలం చేతులను కోస్తున్నాయి. కాని ఆ క్యాప్సిల్ని బయటికి తీసుకురావటం తన కర్తవ్యం కనుక తాడును ఆ క్యాప్సిల్కి గట్టిగా బిగించేశాడు. వెంటనే పైకి వేగంగా చేరుకున్నాడు. తాడును పైకి లాగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్యాప్సిల్కి బిగించిన తాడు వేడికి మెల్లగా కరగడం మొదలైంది. తాడు కరిగిపోతే క్యాప్సిల్ మరలా ఎక్కడో పడిపోయే ప్రమాదం ఉంది. తాడు కరిగే లోపలే గబుక్కున పైకి లాగేశాడు. కాని పైకి లాగిన ఆ క్షణంలోనే తాడు మొత్తం కరిగిపోయింది. వెంటనే గాలిలోకి జంప్ చేసి పడిపోతున్న ఆ ప్లూటోనియం క్యాప్సిల్ని తన చేతులతో పట్టుకున్నాడు. ఒక్కసారిగా వేడిసెగ 2 చేతులను కమ్మేసింది. తాను మరో పక్కకి దూకుతూ ఇంకో పక్క ప్లూటోనియం క్యాప్సిల్ని పక్కకు విసిరాడు. అక్కడే ఎగురుతున్న చీతా హెలికాప్టర్ వెంటనే తాడు నిచ్చెనను కిందకు వదిలింది. మంచు మీద పడి ఉన్న క్యాప్సిల్ను తన వద్ద ఉన్న పవర్ ప్యాక్లో బిగించాడు. మెల్లగా పైకి లాగారు. ఆ పవర్ ప్యాక్ని విప్పి మరలా ఆ తాడు నిచ్చెనను కిందికి వదిలారు. నందాదేవి పర్వతం మరింత చల్లబడింది. అతడే ఒక సైన్యంగా మారి తన ప్రాణాలను పణంగా పెట్టి తన పర్వతాన్ని రక్షించినందుకు కృతజ్ఞత తెలుపుకోవాలనుకుంది. మంచు పూలతో విజయవర్మను అభిషేకించింది. మంచు పూలు విజయవర్మ తలమీదుగా పడి కిందకు దొర్లి అతడి పాదాలను ముద్దాడాయి. నందాదేవి ముందు మోకరిల్లుతున్నట్టుగా వంగి చేతితో తాకాడు విజయవర్మ. తాడునిచ్చిన సాయంతో హెలికాప్టర్లోకి చేరుకున్న విజయవర్మ ఒక్కసారిగా గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. హెలికాప్టర్ గాలిలోకి ఎగిరింది. హెలికాప్టర్ నుండి నందాదేవి శిఖరాన్ని పరికించాడు. నందాదేవి ఠీవీగా గంభీరంగా నిలబడి ఉంది. దేశానికి ఒక పెను అణుప్రమాదం తప్పిపోయింది. న్యూఢిల్లీ లోధి రోడ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో డైరెక్టర్ బ్రిజేష్ అగర్వాల్తో సహా మిగిలిన అధికారులందరూ విజయవర్మను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
వారందరి హర్షం వర్షమై విజయవర్మను తడిపేస్తోంది. ప్రాణాలకు తెగించి దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించిన సాహసికుడికి అక్కడున్నవారు మాత్రమే కాదు, దేశం మొత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.